అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మన డిఎఫ్ఓ గారు, తర్వాత మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గారు, అదేవిధంగా జేడీ అగ్రికల్చర్ పద్మావతి గారు, అండ్ ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా ఎటువంటి ఉద్యోగరీత్యా ఎటువంటి అవసరం లేకున్నా చాలా సమాజానికి ఒక మంచి మెసేజ్ ని ఇస్తూ సమాజం కోసం పాటుపడుతూ కృషి చేస్తున్నటువంటి మన సిఎస్ఆర్ ఆర్గానిక్స్ ప్రెసిడెంట్ మొక్కల సీతారామయ్య గారు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించిందండి మీ మాటలు వింటుంటే. అదేవిధంగా మన యూత్ హాస్టల్ గుంటూరు యూనిట్ ప్రెసిడెంట్ కొండయ్య గారు చాలా మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, కూల్ గుంటూరు అని. అదేవిధంగా మన ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి గారు, ఇంటెల్ స్కూల్ ప్రిన్సిపల్. అంటే ఒక ప్రిన్సిపల్ గారు మాట్లాడేదానికి తర్వాత వేరే వాళ్ళు మాట్లాడేదానికి వెరీ వెరీ క్లియర్ డిఫరెన్స్ అనమాట. పిల్లలకి ఎలా చెప్పాలో అంత చక్కగా అంత బాగా మాట్లాడారు మన జయ్ కుమార్ గారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు, మన గుంటూరు జిల్లా ప్రజలు, పిల్లలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం అండి. అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఈరోజు మనం చూస్తే ఒక 20 ఏళ్ల క్రితం నేను చిన్నగా, అంటే నేను మీకంటే ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో బయట వెళ్లి మైదానంలో ఆడుకునే పరిస్థితులు ఉండేవండి. మిట్ట మధ్యాహ్నం కూడా 3ంటికి వెళ్లి, నేనే ప్రాపర్ తెలుగు వాడిని, రాయలసీమ వాడిని. సో రాయలసీమ అనగానే మీ అందరికి కూడా తెలుసు అక్కడ ఎండలు వేడి ఎలా ఉంటాయని. ఆ రోజుల్లో కూడా అంటే అంత వేడిగా ఉండే ప్రదేశాల్లో కూడా 3ంటికి వెళ్లి గ్రౌండ్ లో క్రికెట్ ఇలాంటి ఆటలు ఆడుకునే పరిస్థితులు ఆ రోజు ఉండేవి. ఈ 20 ఏళ్లు ముందుకొచ్చి చూస్తే ఆ పరిస్థితి అయితే ఈ రోజు లేదు. మీరు ఎంతమంది మొన్న మే నెలలో మధ్యాహ్నం 3ంటికి బయటకు వెళ్లి గ్రౌండ్ లో ఆడుకోగలిగారా? ఆడుకోకూడదు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి హీట్ వేవ్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనము ఆ టైంలో అంటే అంత టెంపరేచర్ పెరగడాన్ని మనము ఈరోజు విట్నెస్ చేస్తున్నాం. అయితే వెరీ వెరీ సింపుల్ 2-3 మనం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ అంశాలు ఏం కాదండి, ఇదేం పెద్ద సాల్వ్ చేయలేనటువంటి ఒక మిస్టరీ కాదు, దీనికి పరిష్కారం లేనటువంటి ప్రాబ్లము కాదు, సమస్య కూడా కాదు. వెరీ సింపుల్ 2-3 విషయాలు మనం డైలీ పాటించే వాటిలో మీరు పాటించగలిగితే ఖచ్చితంగా 20 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ మీ పిల్లలకి సమ్మర్లో మే నెలలో మధ్యాహ్నం పూట ఆడుకోవడానికి గ్రౌండ్ పంపించే రోజులు తిరిగి వస్తాయి. ఆ 2-3 అంశాలు ఏంటి అంటే, ఇందాక మన మొక్కల సీతారామయ్య గారు చెప్పారు, ప్లాంట్స్ నాటుకుంటూ వెళ్ళడం. అదేదో పని కట్టుకొని మనం అన్ని పనులు మానేసి చేయక్కర్లేదండి. మన ఇంట్లో మనం మొక్కలు పెంచుకోగలిగిన, ఎక్కడైనా మీ ఇంటిది దగ్గరలో ప్రాంగణంలో లేదా స్కూల్ దగ్గర అవకాశం ఉన్న చోట మీరు మొక్కలు తీసుకొని, ఎలాగో అంటే మీరు స్కూల్ అంటే కంటిన్యూస్ గా చదువుతూ ఉంటారు, 2 ఏళ్లు 3 ఏళ్లు ఆ మొక్కని కనుక మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ చెట్టు పెద్దగవుతుంది. అలాగా మీరు ప్రతి ఒక్కరూ ఒక 10 మొక్కలు 10 చెట్లు గనక మీరు బాధ్యత తీసుకొని వాటిని కాపాడి నిలబెట్టగలిగితే, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంటూ 10, ఇంకా మళ్ళీ మనం తిరిగి మొక్కలు ఇంత మొక్కలు పెంచాలి. ఇందాక మన కూల్ గుంటూరులో మన ఈ గారు చెప్తున్నారు, 2 డిగ్రీలు టెంపరేచర్ తగ్గించాలంటే 1,00,000 మొక్కలు మనం పెంచాలి. ఇంతమంది మనం పిల్లలు మనం అందరం కలిసి, మీరందరూ కలిసి ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటితే ఇది పెద్ద డిఫికల్ట్, ఇబ్బంది, చాలా కష్టమైన పని ఏమీ కాదు, ఇది చాలా సులభం. అండ్ రెండవది, ఇప్పుడు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇంత థిక్నెస్ మైక్రాన్ అనేది చెప్పారు. ఇంత సింపుల్ గా చెప్పాలంటే
నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఏదన్నా షాప్కి వెళ్ళి సామాన్లు తెమ్మని చెప్పడం, లేదంటే కూరగాయల షాప్కి వెళ్ళి తెమ్మంటే ఇంట్లో నుంచి బుట్ట తీసుకొని వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆ ఆనవాయితీ అసలు ఎవరికీ లేదు. మనం మళ్ళీ ఆ ఆనవాయితీని మొదలు పెట్టగలిగితే, మీరందరూ బయట షాపులకు వెళ్తారు, ఇంట్లో కావాల్సిన సామాన్లు కావచ్చు, లేదంటే మీకు కావాల్సిన వస్తువులు కావచ్చు, ఇవి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు దయచేసి ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ను మాత్రం తీసుకోకండి. అంతే, అంతకంటే ఇంకేం లేదు, అంతకంటే ఇది చేయాల్సింది ఏం లేదు. ఆ ప్లాస్టిక్ కవర్ నాకు వద్దు. ఇంటి నుంచి వెళ్తే బ్యాగ్ తీసుకెళ్ళండి, లేదా అది చేతిలో పట్టుకొని రండి. చిన్న వస్తువు అయితే చేతిలో పట్టుకొని వచ్చేయచ్చు. అండ్ ఇంకో విషయం కూడా, ఇందాక పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ఈ జంక్ ఫుడ్ అని వీటన్నింటి గురించి కూడా చెప్పారు. సో ఈ జంక్ ఫుడ్ ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఏది మంచి ఫుడ్ ఏది చెడ్డ ఫుడ్ అంటే, మన ఇంట్లో వండుకొని తినేది మంచి ఫుడ్ అండి. బయట ఎస్పెషల్లీ ప్యాకెట్లలో వస్తే చూడండి, నేను ఏది ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని చెప్పట్లేదండి. ప్యాక్డ్ ఫుడ్ ఏది వచ్చినా అది 100% మంచిది కాదు. అందులో ఏదో కొన్ని ఇబ్బందికరమైనవి ప్రిజర్వేటివ్స్ అనో, లేదంటే ఇంకొకని యాడెడ్ ఫ్లేవర్స్ అనో మనకి హాని కలిగించేవి ఉంటాయి. అవి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. 100% అవాయిడ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే మనం కూడా మనుషులనే, మనకు కూడా చిన్న చిన్న సరదాలు ఉంటాయి. ఈ చాక్లెట్ తినాలని, చిప్స్ తినాలని, అవి మనం తగ్గించుకుంటే చాలు. సో ఈ 2-3 అంశాలు కనుక మీరు దృష్టిలో పెట్టుకొని, మొదటిది వీలైనంత వరకు మొక్కలు పెంచండి. అదే పని కట్టుకొని పనులు మానేసుకొని అవసరం లేదు. ఓకే, ఈ 10 మొక్కలు నా బాధ్యత. మీ ఇంటి దగ్గర 2, మీ ఇంట్లో చిన్న 2 కుండీలు పెట్టుకొని వాటిలో ఒక 2 మొక్కలు పెంచండి. మీ ప్రాంగణం ఉంది, ఇంట్లో కొంచెం మీ ప్లేస్ ఉంది అంటే తప్పకుండా అక్కడ మొక్కలు నాటండి. మీ స్కూల్ దగ్గర ఇది చేయగలిగితే చాలా మార్పు వస్తుందండి. అండ్ రెండవది, మీరు ఏ షాప్కి వెళ్ళినా ఈ ప్లాస్టిక్ కవర్ మాత్రం తీసుకోబాకండి. అది ఇంత థిక్నెస్ ఉందా, అంత థిక్నెస్ ఉందా అనవసరం. సింపుల్. అంటే మీకు నాకు కూడా ఇప్పటికీ అర్థం కాదండి. 30 మైక్రాన్ అంటే ఎంత, అది మనం కొలిచి చెప్పలేము. బట్ ఏదైతే ఒకసారి వాడి పడేస్తామో ఆ ప్లాస్టిక్ ని మనం అవాయిడ్ చేయాలి. 100% ఇది కనుక మనం పాటించగలిగితే అట్లీస్ట్ వ్యక్తిగతంగా మీ లెవెల్లో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్లాస్టిక్ బాటిల్. ఇది తాగిన తర్వాత ఏం చేస్తాం మనం? ఈ బాటిల్ త్రో చేసాం. అట్లీస్ట్ నేను ఇదిగోండి, ఇది దీనికి మారాను. ఇది గాజు బాటిల్. ఇది గాజు బాటిల్ ఖచ్చితంగా రీసైకిల్కే ఇస్తాం. మా కలెక్టరేట్ లో కూడా దీన్ని పెట్టి ఈ ఎవరైతే ఈ బాటిల్ అమ్ముతున్నారో వాళ్ళకే మనం రీసైకిల్ చేస్తాము. అండ్ మూడవది, మన ఇంటి నుంచి వాటర్ తీసుకెళ్లడం అంత సుఖం ఇంకోటి లేదండి. సో ఈ చిన్న చిన్న మార్పులతోటి చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది మనము తీసుకురాగలుగుతాం. తర్వాత ఇక్కడ చాలా మందికి ఒక అంశం పైన డౌట్ వస్తుందండి. ఏంటంటే, ఇప్పుడు ఇందాక మన ప్రిన్సిపల్ గారు జయకుమార్ గారు మాట్లాడుతూ ఆ బ్రెజిల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ కాపాడుకోవాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటి? బ్రెజిల్ ప్రెసిడెంట్ అంటే మాకు అభివృద్ధి వద్దా, మీరు బాగా డబ్బులు సంపాదించుకున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు, మేము డబ్బులు సంపాదించుకోవద్దా, మాకు దానికి భూమి కావాలి. అయితే ఇది చాలా ఓల్డ్ కాన్సెప్ట్ అండి. ఏంటి? అభివృద్ధి ఉంటే పర్యావరణం బాగోదు, పర్యావరణం బాగుంటే అభివృద్ధి ఉండదు అనేది ఒక మూఢనమ్మకం. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తానండి. మనకి సింగపూర్ అనే ఒక దేశం ఉంది. అది ఒక చిన్న సిటీ, నథింగ్ బట్ సిటీ. ఇప్పుడు మనకి విశాఖపట్నం సిటీ ఎంత పెద్దదో అంత పెద్దది, అంతకంటే ఒక ఇంచు కూడా పెద్దది కాదు. బట్ వాళ్ళ సిటీ దాదాపు 46.5% ఈజ్ గ్రీన్ కవర్. 46% గ్రీన్ కవర్ తో ఉన్నటువంటి దేశం అది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ టుడే. అంటే వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి అవనివ్వండి, ప్రజల్లో అవగాహన అవనివ్వండి, దే లీడ్ ఎ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. మీరు అక్కడ వెళ్తే
బిల్డింగ్లు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ లో మధ్యలో 2 ఫ్లోర్లు మొక్కలే పెంచుతారు. బిల్డింగ్ అంటే ఇప్పుడు ఒక 40 అంతస్తులు ఉందనుకోండి, 18, 19 అంతస్తులు 2 కలిపేసుకొని ఆ 2 ఫ్లోర్లో మొక్కలు ఉంటాయి. తర్వాత వర్టికల్ గార్డెన్స్ అని ఉంటాయి. అంటే ఆ బిల్డింగ్ లో ఒక వైపు అంతా మొక్కలు ఉంటాయి, ఆ హైట్ అంతా. అంటే మనకి గ్రీన్ కవర్ అంటే ఓన్లీ హారిజాంటలే కాదు, వర్టికల్ గా కూడా తీసుకెళ్లొచ్చు. సో మనం అభివృద్ధి పర్యావరణమా రెండిటి మధ్య పోటీ అనేది లేదు, రెండు సాధ్యమే. ఎస్పెషల్లీ మీ జనరేషన్ లో దిస్ ఈస్ 100% పాసిబుల్. మీరందరూ కూడా వెరీ టెక్నాలజికలీ చాలా అవగాహన ఉన్నవాళ్ళు, చాలా వేగంగా ఏదైనా కొత్త మార్పుని అడాప్ట్ చేసుకోగలుగుతారు. సో మీరు ఫస్ట్ మీకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే ఈ 2 కలిపి సాధించవచ్చు, 2 కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు. రెండిట్లో మనం మన గుంటూరు జిల్లా, మన ఆంధ్ర రాష్ట్రం, మన దేశం, భారతదేశం 3 కూడా మనం మొదటి స్థానంలో పెట్టగలుగుతాం. ప్రొవైడెడ్ ఇక్కడ ఉన్న పిల్లలు మీకు ఆ క్లారిటీ వచ్చి మీరు ఆ రెస్పాన్సిబిలిటీ కనుక తీసుకుంటే తప్పకుండా ఇది సాధ్యం. ఇప్పుడు ఇందాక చాలా మంచి కవిత రాసి నాకు మన మొక్కల సీతారామయ్య గారు వృక్ష విలాపము అని చెప్పి ఒక గేమ్ కూడా నాకు ఇచ్చారు. అయితే ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవాన్ని వేడుకను పురస్కరించుకొని ఈ జిల్లా యంత్రాంగం తరఫున ఈరోజు మీ అందరికీ ఒక మాట ఇస్తున్నానండి. మన గుంటూరు నగరం ఏదైతే ఉందో ఇప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో, అది బిల్డింగులు కావచ్చు లేదా రోడ్డు విస్తరణలు కావచ్చు, వీటిలో మొక్కలు కట్ చేయడం అనేది అభివృద్ధిలో ఒక సాధారణమైన భాగం అయిపోయింది. అట్లీస్ట్ తొలి అడుగుగా మన గుంటూరు నగరంలో మాత్రం ఇక మీదట ఏ చెట్టును కూడా కట్ చేయకుండా, ఈ రోజు నేను గుంటూరు సిటీ స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఈ రోజు దీని మీద కార్పొరేషన్ నుంచి రిజల్యూషన్ కూడా నేను పాస్ చేస్తాను. ఎటువంటి అభివృద్ధి వరకు ఉన్నా, రోడ్డు విస్తరణలో చెట్లు ఉన్నాయంటే ఆ చెట్టుని ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. దానికి ఇప్పుడు సీతారామయ్య గారు లాంటి వారి సహకారం పూర్తిగా మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప ఏ చెట్టుని ఇక మీదట నరికివేయము. అట్లీస్ట్ మన గుంటూరు సిటీ నుంచి ఈ డెవలప్మెంట్ అనేది ఒక తొలి అడుగుగా మనం ఈరోజు ముందుకు తీసుకుందాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. ఈరోజు మన గుంటూరు నగరం చూస్తే ఉన్నటువంటి గ్రీన్ కవర్ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉందండి. దాన్ని మనం పెంచుకునేటట్టు ఇప్పుడు మనకి వర్షాకాలం రాబోతుంది. ఈ వచ్చే వర్షాకాలంలో వీలైనంత ఎక్కువ మొక్కలు నాటే విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్లాలని ఆశిస్తూ, మీ అందరూ కూడా ఈ టైంలో ఇంతసేపు ఇక్కడ కూర్చొని ఇంత ఓపికగా ఇంత ఇష్టంగా ఈ సీడ్ బాల్స్ తయారు చేయడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు. అండ్ అదే విధంగా ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. So the future lies in your hands, and I request all of you to be very, very responsible citizens and become very successful at the same time. Thank you so much.
ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం భూమి రక్షిస్తుంది, ఏర్పాటు తెచ్చుకోండి, వీటిని రక్షిస్తుంది, సస్యాలను భారతదేశం జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. విశ్వాసాన్ని ఆనందించడం నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో ఎదుగుదల ఏర్పాటు చేస్తాము. కొందరు మనసులు వెళ్ళగల ప్రాంతంలో ఫుట్బాల్ సంబంధించి ఇదివరకున ప్రభుత్వంతో కలిసాము. రాష్ట్రాన్ని అధికారులుగా మార్చుకునే ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు